Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మారుస్ ఎలక్ట్రానిక్ నుంచి మన ఛానల్ కి ఒక ప్రొజెక్టర్ రావడం జరిగింది గైస్. అదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఈ రోజు మన ఛానల్ ఈ స్థాయిలో ఉంది. వన్స్ మీ అందరికీ థ్యాంక్ యూ గైస్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తుండండి. ఇలాగే మరెన్నో మనము అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే చూద్దాం అనమాట గైస్. ఇప్పుడు ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ యొక్క ఏదైతుందో ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మనము చూద్దాం. సో గైస్, మొత్తానికి మారుస్ ఎలక్ట్రానిక్ నుంచి మనం ప్రొజెక్టర్ అయితే రావడం జరిగిందనమాట. సో గైస్, బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసే ముందు బాక్స్ మీద మనకు ఏమేమి ఉన్నాయో మనం చెక్ చేద్దాం గైస్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకు బాక్స్ మీద వచ్చేసి ఫస్ట్ మనకు హోమ్ సినిమా ఎల్ఈడి ప్రొజెక్టర్ అని వచ్చి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గైస్, మనకు బాక్స్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. అది కూడా మనకు ఈ ప్రొజెక్టర్ కు సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి హోమ్ సినిమా 3D ఆర్ 4K ఎల్ఈడి ప్రొజెక్టర్ అని ఇవ్వడం జరిగింది. అలాగే మనకు బ్రాండ్ అంటే ఈ యొక్క ఏదైతుందో ప్రొజెక్టర్ బ్రాండ్ నేమ్, కంపెనీ నేమ్ వచ్చేసి ఆర్డి ఇంట్రెక్షన్ అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, మనకు మోడల్ నెంబర్ వచ్చేసి మనకు M444 Pro వైఫై ఆండ్రాయిడ్, అంటే మనకు ఆండ్రాయిడ్ డివైస్ తో పాటు మనకు యూజ్ అవుతుంది గైస్. అలాగే మనకి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి లుమెన్స్ అంటే మనకు లుమెన్స్ వచ్చేసి మనకు 4 అంటే మనకు 80 అంటే మనకు 4800. ఓకే. సో అలాగే మనకి ఇక్కడ చూడండి, మనకు స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు అంటే స్క్రీన్ లెంత్ అంటే మనకు లెంత్ ఎంత అప్ టు మనకు వచ్చేసి 50 to మనకు 250 మనకు ఇంచెస్. ఓకే. సో ఇంత ఇంచెస్ లో మనకు ఆ యొక్క డిస్ప్లే మనం వాచ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మనకు రెజల్యూషన్స్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి గైస్, అంటే మనకు క్వాలిటీ అంటే ఆ యొక్క డిస్ప్లే క్వాలిటీ అనమాట. ఇక్కడ చూడండి 1920 అండ్ మనకు అంటే 1080 ఫుల్ హెచ్డి పిక్సెల్. ఓకే. సో ఇక్కడ మనకు అలాగే ఇంకా మనకు థర్డ్ స్టెప్ అంటే మనకు ఫిఫ్త్ స్టెప్ చూసుకుంటే మనకు ఈజీ సెటప్ అంటే మనకు సెటప్ వచ్చేసి మనకు ప్లగ్ అండ్ ప్లే అంటే మనకు ప్లగ్ పేదోనే. ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ ఇది అన్ని ప్రాజెక్టులకు మనకు కామన్ గానే ఉంటుంది. అలాగే మనకు ల్యాంప్ అంటే మనకు ల్యాంప్ లైఫ్ వచ్చేసి మినిమం అంటే ఈ యొక్క ఎన్ని అవర్స్ మనం వాచ్ చేయొచ్చు అంటే మేబీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి 45,000 అవర్స్ మాత్రమే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎక్కువగా నేను సజెస్ట్ నా అందాస్ అయితే నేను ఇక్కడ 45,000 అని వీళ్ళు ఇచ్చారు కదా. సో నా అందాస్ అయితే మినిమం ఒక 40,000 వరకు అయితే ఇది వర్క్ అవుతుందని నేను అలా ఊహించుకుంటున్నాను. అలాగే గైస్, ఇక్కడ మనకు ఇంకా మీకు క్లారిటీగా చూసుకోవాలంటే ఇలాగే నేను ఉంచుతాను, మీరైతే బాగా చూసుకోండి డిస్ప్లే మీద. అలాగే మనకు ఇక్కడ వాచ్ అనేది చేయొచ్చు, అది కూడా మనకు యూట్యూబ్ ఎల్ఈడి మనకు ఫుల్ హెచ్డీలో మనకు ఈ యొక్క ఏదైతుందో ప్రాజెక్ట్ మనము వాచింగ్ అనేది చేయొచ్చు గైస్ డిస్ప్లే. ఓకే. సో ఇంకా అదే విధంగా ఇంకా మనకు బాక్స్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ ఆప్షన్ ఇచ్చారు మనకు ఏదైతే ఉందో హోమ్ సినిమా ఎల్ఈడి ప్రొజెక్టర్ అనే. ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఇటు సైడ్ బాక్స్ కు చూసుకున్నట్లయితే కూడా అవే ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాక్స్ మీద 2 టైప్స్ మాత్రమే సేమ్ డిస్ప్లే చేయడం జరిగింది గైస్. ఇవన్నీ కూడా ఇలానే మెన్షన్ చేశారు. సో బాక్స్ మీద అయితే డైరెక్ట్ గా ఉండేదన్నమాట, ఇదే అనమాట. సో ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. బాక్స్ కు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ప్యాకింగ్ కూడా మనకు బాగా ఒక సూట్ కేస్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో గాయస్, ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఇప్పుడైతే బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్న గాయస్, ఇక్కడైతే మనకు ఆ యొక్క ప్రొజెక్టర్ వచ్చేసి ఒక స్పాంజ్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్పాంజ్లో కూడా ఏమేమి మెటీరియల్స్ వచ్చాయి ఈ ప్రొజెక్టర్తో పాటు అన్ని ఇప్పుడు చెక్ చేద్దాం గాయస్, ఏ విధంగా వర్క్ అవుతుందో. సో ఇప్పుడైతే ఈ యొక్క ప్రొజెక్టర్ అనేది నేను ఓపెన్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, స్పాంజ్తో అయితే ఇచ్చారు. వీళ్ళు ప్యాకేజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్పాంజ్తో అయితే ఈ విధంగా ఉంది. అది ప్రొజెక్టర్ వచ్చేసి, ఇకపోతే మనకు బాక్స్ ఉంది. బాక్స్ అయితే ఏం లేదు, నేను ఇక్కడైతే పక్కన పెట్టేస్తున్నాను బాక్స్ అయితే. సో ఈ యొక్క స్పాంజ్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది గైస్. ఈ స్పాంజ్ అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు, డైరెక్ట్ ఆ ప్రొజెక్టర్ కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో సో ఆ కంపెనీ ఓనర్స్ వచ్చేసి ఇక్కడ మనకు మారుస్ ఎలక్ట్రానిక్స్ అంటూ ఒక వీళ్ళు విజిటింగ్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళతో పాటే కలిపే. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, వాట్సాప్ నెంబర్ ఇచ్చారు అండ్ డైరెక్ట్ కాల్స్, వాట్సాప్ నెంబర్స్, ఇంకా మోర్ ప్రొజెక్టర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మీకు ఏమైనా దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కావాలనుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ కార్డ్స్ అనేది మనం పక్కన పెట్టేద్దాం గైస్. సో ఇవి కూడా వాళ్ళకు సంబంధించిన విజిటింగ్ కార్డ్సే. అలాగే ఇంకా ఇవి కూడా నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ మనకు ఐడెంటిటీకి వచ్చేసి మనకు వాళ్ళు ఏదైతే మనకు ఈ యొక్క ఏదన్నా గ్యారంటీ వ్యారంటీ ఉంటే సో ఇక్కడ నుంచి మనకి ఇస్తారు. ఇవి కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అలాగే గైస్, ఇక్కడ మనకు చూడుకుంటే మనకు ఈ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ ఒకటి 3D గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 3D గ్లాస్ కూడా మనం ఈ అంటే మన ఐస్కి మనం యూజ్ చేసుకొని ఈ యొక్క ఏదైతుందో ఆ ప్రొజెక్టర్ స్క్రీన్ని మనము వాచింగ్ అనేది చేయొచ్చు. సో ఇదైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనైతే ఇది పక్కన పెట్టేస్తున్నాను.
అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు ఆ యొక్క ఏదైతే ఉందో ప్రొజెక్టర్ను మనకు ఇక్కడ నుంచి మనం దానిని ఆపరేట్ చేయడానికి ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిమోట్ అయితే చూడొచ్చు మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన టీవీ ఏదైతే ఉందో మనకు ఎల్ఈడి టీవీ లాగానే ఇది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే రిమోట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ యొక్క రిమోట్ అయితే ఇది కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. అలాగే మనకు ఆ యొక్క ఏదైతే ఉందో కేబుల్ కనెక్షన్కి ఇవ్వడానికి ఆ ప్రొజెక్టర్కి మనకు ఏదైతే ఉందో ఈ యొక్క అంటే సిస్టమ్కు లేదా మన ల్యాప్టాప్కి యూఎస్బీ కింద లాగా మనం కనెక్ట్ చేసుకొని ఒక కేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇకపోతే మనకు ఏవీ పిన్ కనెక్షన్ కోసం ఇంకొకటి ఒక పిన్ ఇవ్వడం జరిగింది గైస్. ఇవి మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. మనకు ఒక డివిడి కనెక్షన్ లాగా ఇచ్చారు. సో ఈ కేబుల్స్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇకపోతే ఫైనల్గా వచ్చేసి మనకు ఈ యొక్క ప్రొజెక్టర్కి మనకు పవర్ కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక కేబుల్ లాగా ఇవ్వడం జరిగింది. సో కేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్. ఈ కేబుల్ కూడా నేను ఆల్మోస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో కేబుల్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ ప్రొజెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ప్రొజెక్టర్ని అయితే ఇప్పుడు మనం తీసుకుందాం గైస్ ఎలా ఉంటుందో. సో ఇకపోతే మనం బాక్స్లో అయితే ఏమి లేవు గాయస్. బాక్స్ని అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు ప్రొజెక్టర్కి వచ్చేసి ఒక కవరింగ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క కవరింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కవరింగ్ అనేది మనం తీసేద్దాం. సో కవర్ కూడా పక్కన పెట్టేద్దాం. సో చూడొచ్చు గాయస్ మనకైతే ప్రొజెక్టర్ అయితే చాలా బాగా నైస్గా ఉంది, డీసెంట్గా ఉంది. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఆర్డి ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొజెక్టర్ను ఆపరేట్ చేయడానికి కొన్ని బటన్స్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు గైస్ ఆ యొక్క బటన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు విజీ అంటే మనకి ఇది ఒక సిస్టమ్కు లేదా మనకు ల్యాప్టాప్కు ఏదానికైనా కానీ ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు సైడ్ వచ్చేసి మనకు 8 బోన్స్ పిన్ అండ్ మనకు ఏవీ కనెక్షన్ అండ్ మనకు హెచ్డిఎంఐ అంటే ఇంకా ఇది ఆల్మోస్ట్ ఎవరికి తెలియనిది ఏమీ లేదు. ఆల్మోస్ట్ మనకు సిస్టమ్కు ల్యాప్టాప్కు అక్కడ నుంచి మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే యూఎస్బీ పిన్ అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ మనకు యూఎస్బీ పిన్ అంటే మనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కదానికి యూఎస్బీ పిన్ యూజ్ చేస్తుంటాం ఈ కాలంలో. సో ఇక్కడ నుంచి మీరు యూఎస్బీ పిన్ అయితే మనకు 2 అవైలబుల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఫ్యాన్స్ ఇచ్చారు గైస్ అంటే మనకు హీట్ అవ్వకుండా. ఓకే, సో కొన్ని ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదే గైస్ మనకు ఈ యొక్క జూమ్ లెన్స్ అంటే మనకు ప్రొజెక్టర్ స్క్రీన్ అంటే మనకు ప్రొజెక్టర్కి స్క్రీన్ ఉంటుంది కదా, ఆ యొక్క స్క్రీన్ ఇక్కడ నుంచి మనకు ఈ వాచింగ్ అనేది చేయొచ్చు మూవీస్. ఓకే, సో దీనికి ఒక క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, క్యాప్ కూడా ఓపెన్ చేసే గైస్ క్యాప్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు డిస్ప్లే అయితే వర్కింగ్ అవుతుంది. అలాగే మనకు లెన్స్ అంటే మనకు ఈ ఒక్కటి ఏదైతుందో ఇలా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన జూమ్ అంటే మనకు స్క్రీన్ కొన్ని ఉంటాయి కదా, ఆ స్క్రీన్ మనకు ఇక్కడ నుంచి మనకు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంకా మీకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇంకా మూవీ పిక్చర్స్కి మనకు ఇలా మనకు అడ్జస్ట్ అనేది చేసుకొని స్క్రీన్ మనకు తగినంత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనకు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు స్పీకర్స్ అంటే మనకు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ మనకు హోమ్ థియేటర్స్ లాగా దీనికి కొన్ని స్పీకర్స్ అయితే వస్తాయి. ఈ స్పీకర్స్లో నుంచి మనకు సౌండ్ అనేది వస్తుంది. ఓకే, ఇంకా మనకు డైరెక్ట్ పవర్ సప్లైకి నేను చెప్పాను కదా కేబుల్ ఇచ్చానని, ఆ కేబుల్ ఇక్కడ నుంచి మీరు పెట్టేసి పవర్ సప్లై అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా గైస్, సో ఇంకా ఆల్మోస్ట్ ఇదేనమాట ప్రొజెక్టర్లో ఉండేటివి. ఇంకా ఈ ప్రొజెక్టర్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క ప్రొజెక్టర్ని మనకు పవర్ సప్లైనే ఇచ్చేసి మనం స్క్రీన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఆ స్క్రీన్కు మన మొబైల్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము ప్రొజెక్టర్ స్క్రీన్ మీదకైతే వచ్చేసామన్నమాట. ఫస్ట్ మనకు ఆర్డి ఇంట్రెస్ట్ అండ్ మోడల్ నెంబరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ప్రొజెక్టర్ అని వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ మనకు డైరెక్ట్ మనకు ఎల్ఈడి టీవీ ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగా గైస్ ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఆండ్రాయిడ్ అయితే రావడం జరిగింది. అండ్ మనం ఎల్ఈడి మూవీ తీసుకుంటాం కదా, ఆ యొక్క మూవీ టీవీ లాగానే మనకు ఆ యొక్క డిస్ప్లే అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు గైస్ సేమ్ యాచ్టీస్ అలా మనకు మూవీలో అంటే ఆ యొక్క టీవీలో ఎలా వస్తాయో గ్రాఫిక్స్ అన్ని అలానే సేమ్ యాచ్టీస్ వస్తాయి. సో అక్కడ నుంచి మనకు ఫైల్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఫైల్స్లో వచ్చేసి మనకు ఆ యొక్క ఏదైతుందో స్టోరేజ్ 1 GB వరకు మనకు ఇంటర్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఈఎస్ ఫైల్స్ అండ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ వస్తాయి. సో ఇంకా నేను కింద సెట్టింగ్ ఆప్షన్లోకి వచ్చేసాను. సెట్టింగ్ ఆప్షన్లో మనకు వచ్చేసి మొత్తం 8 ఆప్షన్స్ వస్తాయి. 8 ఆప్షన్స్లో వచ్చేసి ఫస్ట్ నేను నెట్వర్క్ అని కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నెట్వర్క్ స్టేటస్ అండ్ మనకు వైర్లెస్ కనెక్షన్స్ అన్ని 2 ఉంటాయి. సో ఇది మనకు వైఫై ఎనేబుల్ చేయాలి. వైఫై ఎనేబుల్ చేసి మళ్ళీ బ్యాకప్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ అయినా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ప్రాసెస్ ఎన్నికి వచ్చేసి నేను ఆల్మోస్ట్ మళ్ళీ నెట్వర్క్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఓకే, సో గైస్ మన మొబైల్లో వచ్చేసి పై నుంచి స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి మనకు కాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ యొక్క కాస్ట్ ఆప్షన్ మనకు టచ్ చేయండి గైస్. టచ్ చేస్తూనే డైరెక్ట్ ఇక్కడ మనకు చూడండి టర్న్ ఆన్ అని అడుగుతుంది. టర్న్ ఆన్ అని మీరు ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకు సర్చింగ్ అయితే అవుతుంది. సర్చింగ్ అయిన తర్వాత మీరు అక్కడ ప్రొజెక్టర్ ఏదైతే వైఫై ఆన్ చేశారో ఆ యొక్క వైఫై అనేది ఆన్ అయిపోయి ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది.
సో గైస్ ఇక్కడైతే మీరు చూడొచ్చు కనెక్ట్ టు మనకు రెడీ టు ప్లే అనే ఆప్షన్ వచ్చేసింది. సింపుల్గా మనకు మన యొక్క ఏదైతుందో మొబైల్ డిస్ప్లే అనేది ఇక్కడైతే నాకు రావడం జరిగింది ప్రొజెక్టర్ స్క్రీన్ మీదకైతే. ఇక్కడ చూడొచ్చు గైస్ నా యాప్స్ అండ్ నా యొక్క మొబైల్ డిస్ప్లే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఒక అప్లికేషన్ అయితే ఏదైనా కానీ ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఫస్ట్ నేను వచ్చేసి ఒక ఎంఎక్స్ ప్లేయర్ అనే అప్లికేషన్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను గైస్. ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ నేను ఎంఎక్స్ ప్లేయర్లో ఆ యొక్క ఫైల్స్ అవన్నీ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను డిస్ప్లే మీద. ఆల్మోస్ట్ ఇలా మనకు అన్ని కూడా చెకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే గైస్ ఇప్పుడైతే నా హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేస్తున్నాను. సింపుల్గా బ్యాక్ బటన్ వచ్చేసి హోమ్లోకి వచ్చేసాను. ఇక్కడ నుంచి గైస్ మీకు ఏదైనా కానీ ఒక అప్లికేషన్ నుంచి సెలెక్ట్ చేసుకొని నేనైతే యూట్యూబ్ అని సెలెక్ట్ చేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఓవరాల్ గా గైస్ నాకైతే ఈ ప్రొజెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ యొక్క ప్రొజెక్టర్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 13,500కి అయితే మనకు అవైలబుల్ లో ఉంటుంది. అది మన ఛానల్ తరఫున ఒక కోడ్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. ఆ కోడ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈశ్వర్ టెక్ అండ్ మనకు @143 అనే ఒక కూపన్ కోడ్ వస్తుంది. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసేసి మీరు ఒక 1500 అయితే మనకు 1500 రూపాయలు అయితే మనకు ఆఫర్ ఉంటుంది. సో అది మీకు ఆ ఆఫర్ పోయేసి మీకు వచ్చేసి మినిమం కరెక్ట్ మనకు 12,000 రూపాయలకే మీకు అవైలబుల్ లో ఉంటుంది. అది కూడా మీకు అన్ని కూడా మనకు డెలివరీ చార్జెస్ అన్ని ఫ్రీ గైస్. మన ఛానల్ తరఫున ఆ కూపన్ కోడ్ యూజ్ చేయండి. కూపన్ కోడ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లేదా మనకు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఈశ్వర్ టెక్ @143 అని మీరు కాల్ చేసి చెప్పినా కూడా మనకు ఒక 1500 అయితే బోనస్ వస్తుంది. అలాగే గైస్ ఈ యొక్క ప్రొజెక్టర్ వచ్చేసి మనకు ఆఫీస్ వర్క్ అండ్ మనకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇంకా ఎనీథింగ్ క్లాసెస్ కూడా యూజ్ చేయొచ్చు. అన్ని విధాలుగా ఇది మనకు అవైలబుల్ లో ఉంటుంది. అలాగే మారుస్ ఎలక్ట్రానిక్స్ ని వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లోనే వాళ్ళకి సంబంధించిన లింక్స్ అండ్ ఫోన్ నెంబర్స్ వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా మెన్షన్ చేశాను. సింపుల్ గా అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతో అయితే కనెక్ట్ అయితే అవ్వచ్చు. అక్కడ నుంచి మీరు ఏమన్నా మీకు కావాలంటే డీటెయిల్స్ మోర్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ నుంచే మీరు కనుక్కోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ ప్రొజెక్టర్ గురించి నా ఒపీనియన్ చెప్తున్నాను ఏంటంటే, సో ఇది మనకు అతి తక్కువ ప్రైస్ లో మంచి బడ్జెట్ మన ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు అనుకుంటున్నా, అది కూడా మనము ఇదే ఫీచర్స్ అండ్ ఈ ప్రొజెక్టర్ లో ఉన్న క్వాలిటీ కానీ ఏదైనా కానీ ఏదైనా ప్రొజెక్టర్స్ కి వెళ్తే మనకు సోనీ కానీ అండ్ ఇంట్రెక్స్ట్ కానీ ఇంకా ఏదన్నా యాసర్ కానీ ఇట్లా అదర్ కంపెనీస్ కి వెళ్తే మనకు మినిమం వచ్చేసి 18K లేదా 1 lakh వరకు మనము ఆ యొక్క మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అతి తక్కువ బడ్జెట్ మైక్ అతి తక్కువ బడ్జెట్ ప్రొజెక్టర్ అంటే ఇదేనమాట. అది కూడా మన ఛానల్ కూపన్ కోడ్ యూజ్ చేయండి ఈశ్వర్ టెక్ @143 అని మీకు 1500 రూపాయలు అయితే ఆఫర్ ఉంటుంది. అది 13,500 నుంచి మనకు 12,000 అయితే రావడం జరుగుతుంది. గైస్ ఖచ్చితంగా ఇంకా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వచ్చే కనుక కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.